కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. ఆయనెవరు నేనెవరు అదేమిటి మన ఆచార్యులు రచించిన గ్రంథం. అది మనం అధ్యయనం చేస్తున్నాం. 34 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. 35వ అధ్యాయంలో చర్చ ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు 34వ అధ్యాయంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మొదటి బ్రహ్మసూత్రం యొక్క విచారాన్ని ఆరంభించారు. బ్రహ్మ విచారం అవసరం లేదు, వేదం ఉత్తర భాగం ప్రమాణం కాదు అని నిరూపించే ప్రయత్నం చేశారు పట్టాభిరామయ్య గారు. కానీ బ్రహ్మ విచారం అవసరమే, వేదం ఉత్తర భాగం ప్రమాణమే అని నిరూపించారు పురుషోత్తం గారు. 35వ అధ్యాయంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇంకా 35, 36, 37, 38 అంతే కోసం మనకి పూర్తయిపోతుంది. ఈ ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే కోసం 35వ అధ్యాయం మొదలు పెట్టుకుందాం. తాతగారు, యతో వా ఇమాని భూతాని జాయంతే అన్న శృతి వాక్యానికి అర్థం ఒకసారి చెప్పండి అని అడిగింది వినీత పురుషోత్తం గారిని. అలాగే తల్లి విను. తైత్తరీయ ఉపనిషత్తు అని ఒకటి ఉందమ్మా. అందులో శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి అని 3 విభాగాలున్నాయి. ఆ మూడోదైన భృగువల్లిలో ఈ వాక్యం ఇంచుమించు మొదట్లోనే వస్తుంది. భృగువు అని ఒక ఋషి, ఆయన తండ్రి వరుణుడు. భృగైర్వై వారుణి అంటూ ఈ తండ్రి కొడుకులనే సంబంధం వారిరుకి చెప్పడంతో ప్రారంభమవుతుంది ఈ భృగువల్లి. భృగు ఋషికి బ్రహ్మ గురించి తెలుసుకోవాలి అని అనిపించింది. తండ్రి బ్రహ్మవేత్తే కనుక తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వరుణం పితరముపససార అంటుంది శృతి. వెళ్ళి అదీహి భగవో బ్రహ్మేతి భగహ ఓ మహానుభావ, బ్రహ్మ అదీహి, బ్రహ్మను గురించి ఉపదేశం చెయ్యి అని అడిగాడు. అదృష్టం అంటే భృగువుదే. తనకి బ్రహ్మ జిజ్ఞాస కలగగానే ఎక్కడికో ఎవరో గురువుగారి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేకుండా తన తండ్రే బ్రహ్మవేత్త కనుక ఆయననే గురువుగా స్వీకరించి అడిగాడు బ్రహ్మోపదేశం చేయమని. తస్మా ఏతత్ ప్రోవాచ. అలా శిష్యుడిగా శరణ పొందిన కుమారుణ్ణి చూసి ఇలా అన్నాడట వరుణుడు. అన్నం ప్రాణం చక్షు శ్రోత్రం మనోవాచమితి. నాయనా భృగు, అన్నం, ప్రాణం, నేత్రములు, శ్రోత్రములు అంటే చెవులు, మనస్సు, వాక్కు ఇవన్నీ బ్రహ్మ గురించి తెలుసుకోవడానికి ఉపకరిస్తాయిరా అని తండ్రి, అదే గురువుగారు అనేసరికి కొంచెం ప్రశ్నార్థకంగా అర్థం కానట్లు ముఖం పెట్టాడు భృగువు. వరుణుడు మళ్ళా తగం హోవాచ ఇలా అన్నాడు మళ్ళా. ఆ గురువు, అదేలే తండ్రి, యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంతి అభిసంబిసంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. నాయనా, అర్థం కాలేదా? కొద్దిగా వివరిస్తాను చూడు. బ్రహ్మ అంటే లక్షణం చెప్తాను. యతో వా ఇమాని భూతాని జాయంతే, దేని నుండి ఈ సమస్తమైన భూతములు పుడుతున్నాయో, ఏన జాతాని జీవంతి, అలా పుట్టినవి దేని సహాయంతో జీవితాన్ని గడుపుతాయో, యత్ ప్రయంత్యభిసంబిసంతి, దేనితో చివరికి లీనమవుతున్నాయో అదే బ్రహ్మ, దానిని తెలుసుకో అని అన్నాడు. అబ్బాయి ఆ మాటలు విని తపస్సు చేసి, అంటే బాగా వితర్కించి ఆలోచించి, అన్నం వల్లనే జీవులు పుట్టి పెరిగి నశిస్తున్నాయి కనుక అన్నమే బ్రహ్మ అని ఒక మారు, తండ్రి ఆ మాటని కన్ఫర్మ్ చేయబోయేసరికి మళ్ళా తపస్సు చేసి ప్రాణమే బ్రహ్మ అని, ఇంకా తపస్సు చేసి మనస్సే బ్రహ్మ అని, ఇంకా తపస్సు చేసి ఆత్మే బ్రహ్మ అని, ఇంకా ఆ పైన తపస్సు చేసి ఆనందమే బ్రహ్మ అని తెలుసుకుంటాడు. అలా ఆ సందర్భంలో వరుణుడు కుమారుడికి చెప్పిన బ్రహ్మ లక్షణమే నువ్వడిగిన యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంబిసంతి అనే శృతివాక్యం అని ముగించారు పురుషోత్తం గారు. చాలా చాలా బాగుంది తాతగారు అన్నది వినీత. కానీ అన్నయ్య గారు, ఉపనిషత్తుల్లోని కొన్ని వాక్యాలు మీరు చెప్పారు కదా, వాటిలో అక్కడ కూడా బ్రహ్మ అకర్త, అభోక్త, అసంగః, అవ్యక్తః అలాంటి పదాలు వచ్చాయని గుర్తు. మరి ఈ వాక్యంలో ఆ బ్రహ్మే సృష్టి స్థితి సంహారకర్త ఎలా అవుతాడు అడిగారు శకుంతలమ్మ గారు. దాందేవుంది అత్తయ్య గారు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః
తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం అని భగవద్గీతలో ఉన్నదిగా. 4 వర్ణములను నేను సృష్టి చేశాను, కానీ అకర్తని, అవ్యయుణ్ణి నేను అని కృష్ణుడు చెప్పాడు కనుక బ్రహ్మలో కర్త అకర్త అనే 2 లక్షణాలు ఉంటాయనుకుందాం అన్నారు ప్రసాదరావు గారు. అలా అనడానికి కుదరదు ప్రసాదరావు గారు. బ్రహ్మని ఈ జగత్తుకి కర్త అనడం కేవలం అవిద్యే అని పట్టాభిరామయ్య గారు వినీతతో, అమ్మాయి ఒక విషయం గుర్తుంచుకో, బ్రహ్మ నిర్విశేషం, జ్ఞానస్వరూపం కనుక ఎవరి జ్ఞానంలోనూ గోచరించడు. మరి బ్రహ్మ గురించి ఏవో గుర్తులు చెప్పాలి కదా, ఏమీ చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అందుకని జగత్ సృష్టికర్త అనే ఒక ధర్మాన్ని, ఒక లక్షణాన్ని ఆరోపించి ఈ ఉపనిషత్తులో చెప్తున్నారు. ఇలాంటి దానిని తటస్థ లక్షణం అని అంటారు. అంటే ఒక వస్తువు యథార్థ స్వరూపం కాకపోయినా ఆ వస్తువు తెలియడానికి ఉపయోగించేదన్నమాట. ఉదాహరణకి, అదిగో ఆ పాము కనిపిస్తోంది చూసావా, అదే తాడు అని తాడుని చెప్పడానికి దాని మీద భ్రాంతిగా కనిపించిన పామునే గుర్తుగా చేసుకుని ప్రయత్నించడానికి తటస్థ లక్షణం అని అంటారు. ఇంకో ఉదాహరణ కావాలంటే, మనం మంచి ఎండవేళ కారులో వెళ్తుంటే తారు రోడ్డు మీద దూరంగా నీటి తడి కనిపిస్తోంది, అది భ్రమే. అయినా డ్రైవర్తో మనం, అదిగో అక్కడ తడి కనిపిస్తోంది చూసావా, అక్కడ రోడ్డు మీద బండి ఆపు అని అంటాం. అది రోడ్డే, నీటి తడి కాదు. అయినా ఆ స్థలాన్ని గుర్తించడానికి ఈ లక్షణాన్ని వాడుకున్నాం. అలాగే ఉపనిషత్తు కూడా ఇక్కడ సృష్టి స్థితి సంహారం చేస్తున్నాడనే భ్రమ ఎవరి వలన కలుగుతుందో అదే బ్రహ్మ అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అని అన్నారు. వినీత, అయితే సరైన లక్షణం ఎక్కడ చెప్పిందంటారు ఉపనిషత్తు అని అడిగింది. సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అనేదే సరియైన, అంటే స్వరూప లక్షణం అన్నారు పట్టాభిరామయ్య గారు. సత్యం, జ్ఞానం, అనంతం అనే 3 లక్షణాలు బ్రహ్మకు ఒక్కడికేనా? ఒక్క స్వరూపం చెప్పడానికే 3 చెప్పవలసి వచ్చిందా అన్నారు డాక్టర్ గారు. తండ్రి, కొడుకు, అన్న, భర్త అనే పదాలన్నీ ఒకే పురుషుణ్ణి సూచిస్తూ అతనితో వివిధ సంబంధాలున్న కుటుంబ సభ్యులు అలా అలా పిలవడం చూస్తున్నాంగా, అలాగే ఇదీను అన్నారు ఆయన. బ్రహ్మ గురించి ఈ లక్షణాలు కేవలం శృతిలోవే తీసుకోవాలా మనం అడిగారు శకుంతలమ్మ గారు. ఇంకెక్కడివి తీసుకుంటారు? ఈ యతోవా ఇమాని అనే శృతిలో చెప్పిన సృష్టి స్థితి సంహారాలు ప్రత్యక్షం చేత గాని అనుమానం చేత గాని తెలియవు కదా. ఇతర ప్రపంచ విషయాలంటే కంటికో ఇంకో ఇంద్రియానికో గోచరిస్తాయి కనుక లక్షణాలు తెలుసుకోవచ్చు. బ్రహ్మ అలా ఇంద్రియాలకి తెలియడు కనుక ప్రత్యక్షం, అనుమానం కూడా సాధ్యం కాదు బ్రహ్మ సృష్టి స్థితి సంహారకర్త అవడానికి. ఇక తర్కం అంటారా, ఎవరి తెలివితేటలను బట్టి వారు తర్కిస్తూనే ఉంటారు. తాడి తన్నేవాడు తల తన్నేవాడు ఇంకోడు ఉంటాడనే సామెతలా ఇవాళ నా మాట పైనుంటే రేపు ఇంకొకరిది పైన ఉంటుంది. అనుభవమే ప్రధానం. అదే అసలు విషయాన్ని మనకి చెప్తుంది. ఎంత ఎవరు చెప్పినా అనుభవం మీద తెలిసిన దాన్ని మించిన సత్యం లేదు. అలాంటి అనేక అనుభవాల సమీకరణమే శృతి. యథార్థ సత్యాన్ని ఎదురెదురుగా దర్శించిన మహానుభావుల అనుభవాల కనుకనే శృతి మనకి సకల విధాలా ప్రమాణం అన్నారు పట్టాభిరామయ్య గారు. అయితే తర్కం అనేది బ్రహ్మ లక్షణాలని అసలు గ్రహించలేదంటారా అడిగారు అవధాని గారు. అలా కాదు, వేదాంత వాక్యాలన్నింటినీ పరిశీలించి ఏవి యథార్థమో గ్రహించడానికి తర్కం అవసరం లేకపోలేదు. ఉదాహరణకి ఈ శృతిలో బ్రహ్మకి సృష్టి స్థితి వగైరా లక్షణంగా చెప్పారు. దీనిని సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ లాంటి శృతులతో పర్యాలోచించి శ్రవణ మనన నిధిధ్యాసల సోపాన పరంపరలో చిత్తంలో ఉండే బ్రహ్మ గురించిన అవిద్యని తొలగించుకోవాలి. ప్రత్యక్షంగా ఒక వస్తువుని చూసినప్పుడు మన జ్ఞానమే బయటికి ప్రసరించి వస్తువు ఆకారాన్ని దిద్దుకొని ఆ వస్తువు గురించిన అజ్ఞానాన్ని పోగొట్టి వస్తువుని గోచరింపచేస్తుంది మనకి. కానీ బ్రహ్మ విషయంలో అలా కాదు. జ్ఞానం బ్రహ్మాకార వృత్తిని పొందుతుంది. అవిద్య తొలగిపోగానే, అంటే స్వయం ప్రకాశకం అయిన బ్రహ్మ తనంత తనే గోచరిస్తుంది. అందుకే బ్రహ్మని శృతి నేతి నేతి ఇది కాదు ఇది కాదు అన్నదే తప్ప ఇది బ్రహ్మ అని డైరెక్ట్గా అనలేదు. ఇలాంటి వితర్కంలో బ్రహ్మస్వరూపాన్ని నిధిధ్యాసంలో తెలుసుకోవాలి తప్ప సృష్టి స్థితి సంహారకారకుడని చెప్పసాధ్యం కాదు అన్నారు పట్టాభిరామయ్య గారు. శృతి స్పష్టంగా సృష్టి స్థితి సంహారాలు చేసేవాడు బ్రహ్మ అని అంటోంది కదా ఇక్కడ, మరి డైరెక్ట్గా అనడం కాదంటారా అడిగారు శాస్త్రి గారు. పూర్వమీమాంసకి వేదం పూర్వభాగంలో ఉండే కర్మకాండకి ఇక్కడికి
ఒక విషయంలో తేడా ఉందని గుర్తుంచుకోండి. పూర్వభాగంలో అంటే కర్మకాండలో ఫలానా యాగం చేస్తే స్వర్గం వస్తుంది అని ఉంటుంది. అంటే దాన్ని నమ్మవలసిందే. ఎందుకంటే స్వర్గం అనే ఫలం సిద్ధంగా కనిపించడం లేదు. యాగం చేయడం, శరీరావసానం కోసం చూడడం అంతవరకే చేయగలిగింది. యాగం చేసిన వారు మరణించగానే వారు స్వర్గాన్ని పొంది ఉంటారని అనుకోవడం తప్ప వేరే రుజువు మన దగ్గర లేదు. కానీ బ్రహ్మజ్ఞానం అలా కాదు. బ్రహ్మ ఒక సిద్ధ వస్తువు, రెడీగా ఉన్నాడు. మనం ప్రయత్నం చేస్తేనే కానీ తయారవని వస్తువు కాదు. అందుచేత వేదం మీద కేవల నమ్మకంతో ఇందులో దిగనక్కర్లేదు. వేదంలో చెప్పిన దాన్ని తర్కించుకుని చూడవచ్చు. తర్కానికి తగిన స్థలం ఉన్నదని కనుక యతోవా ఇమాని భూతాని జాయంతే అని వినీతి అడిగిన శృతి బ్రహ్మకి స్వరూప లక్షణం అని నిర్ణయించవలసిన అవసరం లేదు. అది కేవలం తటస్థ లక్షణమే. ఇందాక చెప్పినట్లే అవుతుంది. ఆ పాము కనిపిస్తోందే అదే తాడు అని అన్నట్లుగా అన్నారు పట్టాభిరామయ్య గారు. సరే, ఆ విషయం అలా ఉంచి దీనినే బ్రహ్మకి స్వరూప లక్షణంగా తీసుకుందాం అన్నా కుదురుతున్నట్లు లేదు పురుషోత్తం గారు అన్నారు అవధాని గారు. అనీస్ ఆలోచనగా, ఇంకా చూడండి, యతోవా ఇమాని భూతాని జాయంతే అంటే ఎవరి వల్ల సృష్టి జరుగుతోందో ఆయన బ్రహ్మ అని అర్థం. ఏన జాతాని జీవంతి అంటే ఎవరి వలన ఈ సృష్టి అంతా జీవిస్తోందో అని అర్థం. యత్ ప్రయంత్యభిసంభిసంతి అంటే దేని యందు లీనమవుతున్నాయో అని అర్థం. ఇలా 3 విధాలుగా చెప్పినప్పుడు ఒక్కొక్క విశేషణానికి ఒక్కొక్క బ్రహ్మ రావచ్చు కదా. అందుకే 3 బ్రహ్మలన్నా అనవచ్చు. మీ ఉద్దేశం చతుర్ముఖ బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అనా అడిగారు శాస్త్రి గారు. అలా అని డైరెక్ట్గా నా ఉద్దేశం కాదనుకోండి. అయినా నా డౌట్ నేను అడుగుతున్నాను. నల్లని మనిషి, పొడుగు మనిషి, నిద్రపోతున్న మనిషి అని 3 వాక్యాలు చెప్తే ఆ 3 మనుషులు ఒకడే అవ్వాలని రూలేముంది? అలాగే ఇక్కడ కూడా వివిధ బ్రహ్మలు అనే అర్థం వస్తుందేమో. అలా వస్తే ఆ శృతిని బ్రహ్మకి లక్షణం అనలేం కదా అన్నారు అవధాని గారు. ఎలా కుదురుతుంది అవధాని గారు? నల్లని యవ్వనం కల ఎర్రని కళ్ళున్న దేవదత్తుడు అంటే 3 దేవదత్తులు రారు కదా. ఇదివరకు ఇలాంటి దానిని మనం చర్చించాం. ఒకటి గురించే ఈ విశేషణాలన్నీ. అలాగే సృష్టి స్థితి సంహారకర్త బ్రహ్మ అంటే ఒకటే బ్రహ్మ కదా అన్నారు డాక్టర్ గారు. డాక్టర్ గారు, మీరు పొరపాటు పడుతున్నారు. ఎర్రని అవధాని, పొడుగు అవధాని, మాట్లాడుతున్న అవధాని అన్నప్పుడు మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు కనుక 3 అవధానులు లేరు, ఒకరే ఉన్నారని తెలుస్తుంది. కానీ అలా చూడకపోయినప్పుడు 3 అవధాని పేర్లున్నవారు అనుకోవడంలో పొరపాటే ఉంది. బ్రహ్మ మనకి ఇంకే ప్రమాణం చేత తెలియదు. ఉన్నది ఒకటే ప్రమాణం, శృతి. ఆ శృతిలో ఇలా ఉంది అన్నారు అవధాని గారు. బ్రహ్మని ఏకవచనంలో చెప్పారు కదండి శృతిలో. అయినా బోడి ఆవు, కొమ్ములున్న ఆవు అని ఆవు శబ్దాన్ని ఏకవచనంలో వాడినా విశేషణాలు వేరే వేరే ఉన్నాయి కనుక, అంటే కొమ్ముల్లో తేడాలను బట్టి ఒక ఆవా అనేక ఆవులా అన్నది ఎలా నిర్ణయించుకోగలుగుతాడు అన్నారు అవధాని గారు. పోనీ ఒకలా చేద్దాం అవధాని గారు. లక్షణాలు 2 రకాలు కదా, విశేషణాలు కొన్ని, ఉపలక్షణాలు కొన్ని. నల్లనివాడు దేవదత్తుడు అంటే అది విశేషణం. ఎప్పుడూ దేవదత్తునితోనే ఉంటుందా నల్లదనం. రెండో రకంలో కాకి వాలిన ఇల్లు మాది అన్నాననుకోండి, అది ఉపలక్షణం, కాకి ఎగిరిపోవచ్చు. అలా బ్రహ్మకి ఉపలక్షణాలు అందాం సృష్టి స్థితి సంహారాలు. అప్పుడు ఒక బ్రహ్మ అయినా 3 బ్రహ్మలైనా పెద్ద నష్టం లేదు అన్నారు శాస్త్రి గారు. అస్సలు కుదరదు. ఆ ఐడియానే పొరపాటు. ఎందరు బ్రహ్మలైనా ఉపలక్షణమే. విశేషణం హోదా వస్తేనే స్వరూపం తెలిసినట్లు. పోనీ మీరు అన్నట్లు అనుకుందామన్నా కుదరదు. కాకి వాలిన ఇల్లు మాది అని కదా ఉదాహరణ చెప్పారు. ఇల్లంటే ఫలానా ఆకారం అని ముందు తెలిస్తే అప్పుడు అలాంటి ఇల్లుతో కాకికున్న సంబంధాన్ని గుర్తించవచ్చు. ఇల్లంటే ఎలాంటిదో తెలియకపోతే అది కుదరదుగా. సృష్టి స్థితి సంహారాలు తప్ప ఇంకో ఆకారాన్ని బ్రహ్మకి ఇక్కడ చెప్పలేదు. బ్రహ్మ స్వరూపము తెలీదు. అందుచేత ఏదో ఒకటి బ్రహ్మస్వరూపంగా చెప్పిన తర్వాత అప్పుడే సృష్టి స్థితి సంహారాలు చెప్తే మీరు చెప్పినట్లు ఉపలక్షణం అని అనుకోవచ్చు అన్నారు అవధాని గారు. అయితే ఉన్నదిగా మాస్టారు, సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అనే శృతి. అది బ్రహ్మస్వరూపాన్నో ఆకారాన్నో చెప్పిందనుకుందాం. అప్పుడు యతోవా ఇమాని భూతాని అనే శృతి బ్రహ్మకి ఉపలక్షణం అవుతుంది అన్నది వినీత. నవ్వేరు అవధాని గారు. నువ్వు తెలివైన దానివే కానీ మరి కొంచెం ఆలోచించు. సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ ఈ శృతిని వివరించేటప్పుడు
సత్యం, జ్ఞానం, అనంతం అనే లక్షణాలు దానివే అని ఎలా చెప్తావు? అప్పుడు కూడా ఈ సృష్టి స్థితి సంహారాలు లాంటి ఇబ్బందే కదా. ఆ శృతిని ఈ శృతికి ఉపలక్షణమని, ఈ శృతిని ఆ శృతికి ఉపలక్షణమని సర్దుతావా? అవధాని గారి ఇల్లు శాస్త్రి గారి ఇంటి పక్కన, శాస్త్రి గారి ఇల్లు అవధాని గారి ఇంటి పక్కన అంటే రెండిళ్ళు ఎలా తెలియకుండా పోతాయో అలా అవుతుంది పరిస్థితి అన్నారు. అయితే మరెలా తాతగారు? మాట్లాడరేమండి, చెప్పండి అని అడిగింది వినీత పురుషోత్తం గారిని. మీరందరూ మాట్లాడుతూ ఉంటే నేనేం మాట్లాడేదమ్మా అని నవ్వారు పురుషోత్తం గారు. ఈ శృతి బ్రహ్మ లక్షణాలనే చెప్తోంది తప్ప ఇంకొకటి కాదు అని వ్యాసుల వారు తమ రెండో సూత్రం చేత నిర్ధారించారు. జన్మాద్యస్య యతః అని రెండో సూత్రం అన్నారు పురుషోత్తం గారు. బాబాయ్ వ్రాసుకుంటానుండండి అంది వినీత హడావుడిగా. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రంలో బ్రహ్మ గురించి తెలుసుకోవాలి అని నిర్ణయించిన తర్వాత బ్రహ్మ ఎటువంటిది అవడానికి అత్యంత ముఖ్యంగా వ్యాసుల వారు జన్మ ఆది అస్య యతః అంటూ ఈ రెండో సూత్రంలో నిర్దేశించారు. అస్య అంటే ఈ కనిపిస్తున్న సమస్త చరాచర ప్రపంచానికి, యతః దేని నుండి జన్మ ఆది జన్మ మొదలైనవి కలుగుతున్నాయో అదే బ్రహ్మ అని అర్థం. జన్మ మొదలైనవి అంటే సృష్టి స్థితి సంహారాలని అర్థం. ఫలితంగా సృష్టి స్థితి సంహారాలు దేని నుండి కలుగుతున్నాయో అదే బ్రహ్మ అని ఈ సూత్రం వివరిస్తుంది అన్నారు పురుషోత్తం గారు. జన్మాది అంటే మీరు చెప్పిన స్థితి సంహారాలు మాత్రమే చేసేవాడే బ్రహ్మ అని అర్థమా? లేక జన్మతో కలిపి అంటే సృష్టి స్థితి సంహారాలు మూడు చేస్తాడని అర్థమా అడిగారు అవధాని గారు. ఈ బహువ్రీహి సమాసంలో జన్మ కూడా కలుస్తుంది. అంటే సృష్టి స్థితి సంహారాలు కలవాడనే, మూడు కలవాడనే అర్థమే వస్తుంది అన్నారు పురుషోత్తం గారు. సృష్టికర్త బ్రహ్మే అని వ్యాసుల వారు స్థిరపరిస్తే అకర్త వగైరా లక్షణాలు బ్రహ్మకి చెప్పారన్న నేను అన్నదానికి మా అల్లుడు గారు చెప్పిన కర్త అకర్త లక్షణాలు రెండూ బ్రహ్మలో ఉంటాయన్నది సరిపోయిందా అడిగారు శకుంతలమ్మ గారు. వారు చెప్పిన శ్లోకం చాతుర్వర్ణ్యం మయా సృష్టం అనే దానిలో అకర్త అర్థం వేరు. ఎవరెవరు చేసుకున్న పుణ్యపాపకర్మల్ని అనుసరించి వారికి సత్వరజస్తమో గుణాల తేడా వలన బ్రాహ్మణ క్షత్రియాది వర్ణాలలో శరీరాలు ధరించడానికి వారు అవుతున్నారు కనుక నేనేమీ నాకు ఇష్టం వచ్చినట్లుగా తేడాలుగా సృష్టించలేదు అని అక్కడ అర్థం. ఆ అర్థంలో కర్త అకర్త అని అది తీసుకోవాలి. కానీ దానిని ఇక్కడ నప్పించి కర్త అకర్త రెండూ బ్రహ్మే జగత్తుకి అని అనడం అంత సబబా? క్లాస్లో మాస్టారు పొట్టిగా ఉన్నవాళ్ళు ముందు కూర్చోండి, పొడుగ్గా ఉన్నవాళ్ళు వెనక్కి కూర్చోండి అంటారు. వెనక కూర్చున్న వారికి బోర్డు సరిగ్గా కనిపించదు. వినేసి ఇంటికి వచ్చి మీతో మాస్టారు నన్ను బోర్డు సరిగ్గా కనిపించని చోట కూర్చోబెట్టారు అంటుంది. మీరు ఫోన్ చేసి అడుగుతారు, ఏం మాస్టారు మా మనవరాలు బోర్డు కనిపించిన చోట కూర్చోబెట్టడానికి తగినంత అపకారం ఏం చేసింది మీ పట్ల అని అడుగుతారు. వెంటనే మాస్టర్ ఏమంటారు? నేనేం చేశానమ్మా, ఆ పిల్ల పొడుగ్గా ఉంది అని అంటారు. మాస్టర్ కర్త అయినట్లా కాదా? ఇది కర్త అయినా అకర్త అంటే. సృష్టి స్థితి సంహారాల విషయంలో కూడా ఇదే విధంగా నప్పిస్తామంటే సబబు కాదేమో. అయినా ముందు బ్రహ్మసూత్రాల్లో ఏం చెప్తారో గమనిద్దాం అన్నారు పురుషోత్తం గారు. సరే, సృష్టికర్త బ్రహ్మ అనుకున్నా ఆయనకి ఉపలక్షణం కుదరదని మిగిలిన రెండు పనులకి వేరే బ్రహ్మలుంటారేమో అని అనుమానం తోస్తోంది అన్నారు అవధాని గారు. అని సందేహంగా ఆగారు శాస్త్రి గారు. వ్యాసుల వారు బ్రహ్మకి లక్షణాలంటూ సూత్రంలో నిర్ణయించాక ఉపలక్షణమూ కుదురుతుంది, విశేషణమూ కుదురుతుంది. బ్రహ్మ ఒకటే అని కుదురుతుంది. ముందు ఉపలక్షణం మాట తీసుకుందాం. ఇల్లు ఆకారం తెలిస్తేనే కదా కాకి వాలిందిది అని తెలుస్తుందని అభ్యంతరం. ఇక్కడ బ్రహ్మ ఆకారమే తెలియకుండా సృష్టి స్థితి సంహారాలు అనే కాకిని దాని మీద ఎలా వాలింపజేయడం అని అవధాని గారి అనుమానం. బ్రహ్మ అనడంలోనే బ్రహ్మ ఆకారం తెలిసిపోయింది కదా. బృహతి అనే ధాతువు వలన బ్రహ్మ అనే పదం బయలుదేరుతుంది. బృహతి అంటే పెద్దది, గొప్పది, మితిలేని అతిశయం కలిగింది, గొప్ప శక్తి కలది అని అర్థం. అంటే ఇవన్నీ బ్రహ్మ ఆకారాలు కావా? అలాంటి గొప్పవాడైన బ్రహ్మకి సృష్టి స్థితి సంహారాలని ఉపలక్షణంగా తప్పకుండా చెప్పవచ్చు, ఏం తప్పులేదు. ఇక అనేక బ్రహ్మల విషయం చూద్దాం. శృతిని జాగ్రత్తగా పరిశీలించండి. యతోవా ఇమాని ఏన జాతాని యత్ ప్రవిశన్ అంటూ దేని నుండో దేని చేతనో ఏదో అని సుప్రసిద్ధంగా ఉన్న వస్తువు గురించి చెప్తోంది.
అంటే దీని గురించి ఇతరత్రా చాలా ప్రసిద్ధి ఎక్కడో ఉన్నదన్నమాట. అదే సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం తదైక్షత బహుశ్యాం ప్రజా ఏయేతి తత్తేజో అసృజత అన్న శృతి. ఇందులో సత్ అనేదే సృష్టికి ముందున్నది, ఒక్కటే ఉంది, రెండవది లేదు అని సంకల్పించింది. అనేకముగా అగుదునుగాక అని. అది అగ్నిని తేజస్సును సృష్టించెను అంటూ అన్నప్పుడు సత్తని తత్తని అది అని చెప్పేది ఏదో దానినే రిఫర్ చేస్తున్నారు ఎతోవా ఇమాని శృతిలో, దేని నుండి దేని చేత ఏది అన్నప్పుడు. అందుచేత బ్రహ్మ ఒక్కడే కానీ అనేకం కాదు అని స్పష్టంగా తెలుస్తోంది కదా. ఒక్క సృష్టినే కదా ఈ శృతి చెప్తోంది అనుకోకండి. సృష్టికి ముందు ప్రళయం, ప్రళయానికి ముందు సృష్టి కదా. సృష్టికి ముందర ఒకటే ఉంది అని రెండవది లేదు అంటే ప్రళయంలో ఉన్నది సృష్టిలో ఉన్నది ఒకటే బ్రహ్మ అవ్వాలి. ఆ రెండు స్థితుల్లో ఉన్న బ్రహ్మే ఆటోమేటిక్గా స్థితిలో కూడా ఉండాలి. బ్రహ్మకి ఇదివరకు ఆకారం తెలియలేదు కదా అన్నదానికి కూడా ఇక స్పష్టంగా సమాధానం వస్తుంది. జన్మ స్థితి లయాలుగా జగత్తుకి బ్రహ్మ ఉండడాన్ని అనుసరించి సర్వజ్ఞత్వ, సత్యసంకల్పత్వ, విచిత్ర శక్తిమత్వాది ఆకారాలలో ఉన్న బ్రహ్మ ఆకారం తెలుస్తూనే ఉంది కనుక బ్రహ్మకి సృష్టి స్థితి సంహారాల లక్షణం అనడంలో ఏ కొరత కూడా లేదు. అంతేకాదు విశేషణాలుగా కూడా కుదురుతాయి సృష్టి స్థితి సంహారాలు బ్రహ్మకి. గోవు ఎన్నడూ తెలియకపోయినా బోడి గోవు, మొండి కొమ్ముల గోవు, నిండు కొమ్ముల గోవు అన్నప్పుడు ఎవరు ఆ మూడు గోవులు ఒకటే అని అనుకోరు. ఒక తెలియని వస్తువును తెలపాలంటే తెలిసిన విశేషణం సాయంతో చెప్పాలి. కొమ్ములు లేకపోవడం, ఉండడం, ఖండించబడడం అంటే ఏమిటో తెలియని వ్యక్తికి బోడి గోవు వగైరాలు చెప్పి లాభం లేదు కదా. కొమ్ములు తెలిసిన వ్యక్తికి కొమ్ములు ఉండడం వగైరా ఈ మూడు రకాలు పరస్పర విరుద్ధాలని తెలిసిపోతుంది. కానీ నల్లని యవ్వనం గల ఎర్రని నేత్రాలున్న దేవదత్తుడు అన్నప్పుడు మూడు విశేషణాలు పరస్పర విరుద్ధాలు కావు కనుక ఒకే వ్యక్తిని తెలుపుతాయి. ఇక్కడ బహువచనం వేసినప్పుడే ముగ్గురు దేవదత్తులు అని తెలుస్తుంది. ఆ ముగ్గురు ఒకరు కాదని, అలాగే సృష్టి స్థితి సంహారం అనేవి మూడు పరస్పర విరుద్ధములు అని అనుకోనక్కర్లేదు. ఎందుకంటే సృష్టికాలం తర్వాత స్థితి, దాని తర్వాత సంహారం వస్తుంది కనుక. అవన్నీ అంటే ఆ విశేషణాలన్నీ ఒకే బ్రహ్మయందు ఇంచక్కా ఉండవచ్చు. ఇంకా సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అనే శృతిని తీసుకుని ఏతోవా ఇమాని ఈ శృతిని గురించి అన్యోన్యాశ్రయ దోషం అంటే అవధాని గారి ఇల్లు, శాస్త్రి గారి ఇల్లు పక్క పక్కన ఉన్నాయని చెప్తే రెండూ తెలియకపోవడం అన్న దోషం రాదు. ఎందుకంటే ఈ శృతి చెప్పే వివరాలు వేరు కనుక. జీవులు మూడు రకాలుగా ఉంటారు. ఈ సంసారంలో బద్ధులైన వారు ఒక తెగ, ఇందులోంచి విడివడి ముక్తులైన వారు ఇంకొక తెగ. ఎన్నడూ సంసారంలో చిక్కుపడని నిత్యులు ఇంకొక తెగ. ఇందులో బద్ధులు కర్మమూలాన శరీరధారులై ప్రకృతి సంబంధంతో ఉంటారు. ముక్తా నిత్యులకి ప్రకృతి సంబంధం లేదు. సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అని చెప్పినప్పుడు సత్యం అంటే ఏ విధమైన ఉపాధిని, ఆశ్రయాన్ని అపేక్షించకుండానే ఉనికిని కలది బ్రహ్మ అని అర్థం. దాన్ని బట్టి బ్రహ్మ అంటే ప్రకృతిని ఉపాధిగా ఉంచుకున్న బద్ధజీవుడు కాదు, ప్లస్ వికారాన్ని పొందే ప్రకృతి కాదు అని తెలుస్తుంది. అలాగే జ్ఞానం అంటే ఎన్నడూ సంకోచం పొందని జ్ఞానం కలది బ్రహ్మ అని అర్థం. దానిని బట్టి కొంతకాలం సంసారంలో ఉండడం వలన సంకోచాన్ని పొంది ఆ తర్వాత స్వస్వరూపాన్ని పొందిన ముక్తుల్లాంటి వాడు కాదు బ్రహ్మ అని తేలుతుంది. అనంతం అంటే ఈ దేశంలో లేడని కానీ, ఈ కాలంలో లేడని కానీ, ఈ వస్తువులో లేడని కానీ చెప్పదగని బ్రహ్మస్వరూపం తెలుస్తోంది. దీనిని బట్టి నిత్యులనే జీవుల కంటే విలక్షణుడు బ్రహ్మ అని తేలుతుంది. అందుచేత ఇందులో విశేషణముల ద్వారా ఒక ఆకారం తెలిసింది. యతోవా ఇమాని ద్వారా ఇంకో ఆకారం తెలిసింది. అన్యోన్యాశ్రయ దోషం లేవు, ఈ రెండిట్లో కూడా లేనే లేవు. ఇక సృష్టి స్థితి సంహారాలు బ్రహ్మకి సాక్షాత్ లక్షణాలు కావు, బ్రహ్మ ఏ లక్షణం చేత తెలియబడేవాడు కాదు అన్నారు పట్టాభిరామయ్య గారు. జన్మాద్యస్య యతః అని స్పష్టంగా వ్యాసుల వారు అంటూ ఉంటే ఈ అభిప్రాయానికి వీరెలా వచ్చారో నాకు తెలియదు. సృష్టి స్థితి సంహారాలు వారు చెప్పిన నిర్విశేష జన్మాత్రానికి కుదరవు కనుక సర్ది చెప్తున్నారంతే స్పష్టంగా. సృష్టి స్థితి సంహారాలు అనేవి విశేషణాలు కదా, ఇవి ఉన్నాయని చెప్తే ఇక నిర్విశేషం కాక సవిశేషం అయిపోతుందని వారి భయం.
బ్రహ్మ అన్నప్పుడే వారు ఇంక నిర్విశేషం అనే మాట మర్చిపోవాలి. ఎందుకంటే బ్రహ్మ పదానికి అర్థం చాలా గొప్పది, అతిశయం కలది అని కదా. ఇవి మరి విశేషములు కావా? ఆ విషయం ఎందుకు ఆలోచించరో అర్థం కావడం లేదు. అలా కాదని వారు తమ నిర్విశేష బ్రహ్మే పరమార్థం అని పట్టుదల పడితే ఈ సూత్రంతో సహా చాలా సూత్రాలని వారు వదులుకోవాలి. అప్పుడు వారి సిద్ధాంతంగా నిలబడవచ్చునేమో కానీ బ్రహ్మసూత్ర సిద్ధాంతంగా, వ్యాసుల వారి సిద్ధాంతంగా నిలబడదు. యతో వా ఇమాని భూతాన్ని అనే శృతి బ్రహ్మకి తటస్థ లక్షణం మాత్రమే అని, సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అనే శృతి మాత్రం స్వరూప లక్షణం అని వారు ఏ ఆధారంతో చెప్పారో ఆశ్చర్యంగా ఉంది. ఆ శృతి సందర్భంలో కానీ ఈ శృతి సందర్భంలో కానీ ఎక్కడా అలా నిర్దేశించి చెప్పినట్లు వేదవాంగ్మయంలో లేదే. ఇది ఎలాంటి లక్షణమో అది అలాంటి లక్షణమే అవ్వాలి, కానీ వేరెలా అవుతుంది? తమ సిద్ధాంతానికి సరిపెట్టలేక చెప్పిన మాట ఇది అన్నదానికి ఇంతకన్నా వేరే నిదర్శనం ఏం కావాలి? యతోవా ఇమాని భూతాన్ని అన్న సృష్టి స్థితి సంహారాల లక్షణంగా కల బ్రహ్మే ఉపనిషత్ సిద్ధాంతం కానీ నిర్విశేష బ్రహ్మ కాదు. అదిగో ఆ పాము కనిపిస్తోంది చూసావా, అదే తాడు అని చెప్పినట్లుగా సృష్టి స్థితి సంహారాల్ని బ్రహ్మకి వేదం ఆరోపించింది అన్నారు వారు. తాడును చూపించేటప్పుడు ఎవరు అదిగో ఆ పాము కనిపిస్తోంది చూసావా అదే తాడు అని అనరు. అదిగో ఆ పాములా కనిపిస్తోంది చూసావా అదే తాడు అంటారు. ఇక్కడ ఈ యతోవా ఇమాని భూతాని శృతిలో సృష్టి స్థితి సంహారాలు చేసేవాడు బ్రహ్మ అన్నారు తప్ప సృష్టి స్థితి సంహారాలు చేసేవాడిలా ఉన్న బ్రహ్మ అని అనలేదే. అందుకని ఇది ఆరోపించబడిన ధర్మం అవనే అవదు, యథార్థ లక్షణమే. సూత్రంలో కూడా జన్మాద్యస్య యతః, జన్మాదులు ఎవరి నుండో అన్నారే తప్ప జన్మాదులు ఎవరి నుండి వస్తున్నట్లు కనిపిస్తోందో అన్న పదాలు నేను సూచించలేదు కదా. కనుక నిర్విశేష బ్రహ్మ ఉపనిషత్ సిద్ధాంతము కాదు, సూత్ర సిద్ధాంతము కాదు. సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ ఇందులో చూపించిన 3 లక్షణాలు తండ్రి, కొడుకు, అన్న అంటూ కుటుంబ సభ్యులు వాడే ఒకే ఒక పురుషుని గురించిన వాడే లక్షణాలని ఉదాహరణ ఇచ్చిన సమయంలోనే ఇలాగే బ్రహ్మ కూడా ఆ పురుషునిలాగే అందరి యోగక్షేమాలు చూసే కళ్యాణ గుణం, శుభమైన గుణం కలిగి ఉన్నవాడు అయి ఉంటాడని వారికి తోచకపోవడం చాలా విచారకరం. తర్కం కంటే అనుభవమే ప్రధానం. అదే సత్యాన్ని పట్టి ఇస్తుందంటారు వారు. పిచ్చివాడు, మానసిక రోగి అయిన వారి అనుభవానికి, యథార్థ అనుభవానికి భేదం చూపించే ఏదైనా సరిహద్దు వారి దగ్గర ఉందా? లోకవంచన కోసం ఇది నా అనుభవం అనేవారికి, కీర్తి ప్రతిష్టల కోసం ఇది నా అనుభవం అనేవారికి, యథార్థ అనుభవం కలవారి నుంచి విడదీసే సూత్రం ఏదైనా ఉందా వారి దగ్గర? అందుచేత అనుభవం ఒకటే ప్రమాణం, అదే సత్యాన్ని తెలియజేస్తుంది అనే విషయాన్ని అంగీకరించ సాధ్యం కాదు. అందువలన నిర్విశేష బ్రహ్మ అనుభవైక గోచరం అని తప్పుకునే పరిస్థితి పట్టాభిరామయ్య గారికి లేదు. అనుభవించిన వారి అనుభవాల సమీకరణమే శృతి అన్నారు. అందుకే అది పరమ ప్రమాణం అన్నారు. వైదికులనే వారంతా పరబ్రహ్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనది కనుక శృతి మాకు ప్రమాణం అంటూ ఉంటే వీరు ఇలా అనడం వేదాలకి పౌరుషేయం అనే అపవాదు తేవడమేగా. అలా తేవడానికే కదా నేతి నేతి అంటూ బ్రహ్మకి ఇది కాదు అని వ్యతిరేక అర్థంలోనే నిర్దేశించారు. కానీ ఇది బ్రహ్మ అని డైరెక్ట్గా శృతులు చెప్పలేదు అనడం చాలా సాహసం. యతోవా ఇమాని భూతాని అనే శృతే సృష్టి స్థితి సంహారాలు చేసేవాడు బ్రహ్మ అని నిర్దేశిస్తూ ఉంటే ఇంకా ఏం రుజువు కావాలి? నిర్విశేష బ్రహ్మవాదాన్ని వదులుకోలేక చేసే ఫిర్యాదు ఇది కదూ. నేతి అంటే అర్థం ఇది కాదు అని కాదు. దీని అర్థం ఇదే కాదు ఇంకా ఉంది బ్రహ్మస్వరూపం అని అర్థం. అందుచేత నిర్విశేష బ్రహ్మ వ్యతిరేక అర్థంలో చెప్పబడలేదు ఈ శృతి ఆధారంగా. వేదంలో కర్మకాండ చెప్పినప్పుడు ఫలానా యాగం చేసిన వాడికి స్వర్గం వస్తుందో రాదో తెలియదు, విశ్వసించడం మాత్రమే అంటే వేద ప్రామాణ్యం మీద ఎంతవరకు విశ్వాసం ఉన్నట్లో స్పష్టంగా తెలుస్తోంది. పైగా శృతి చెప్పిన బ్రహ్మలక్షణాలను తర్కించుకొని యథార్థాన్ని నిర్ణయించవచ్చును అనడంలో వేదవాక్యాల ప్రామాణికత గురించిన అనుమానం స్పష్టంగా ద్యోతకమవుతోంది. ఇలాంటి సందర్భంలో
నిర్విశేష బ్రహ్మ సిద్ధాంతం ఔపనిషదం అని ఎలా విశ్వసించాలి? అలా కాదు పురుషోత్తం గారు, దేని నుండి సృష్టి స్థితి సంహారాది భ్రమ కలుగుతుందో అది బ్రహ్మం అన్నారు పట్టాభిరామయ్య గారు. అలా అయినా కుదరదు. భ్రమకి కారణం ఏంటి? అవిద్య కదూ. బ్రహ్మ అవిద్యకు సాక్ష్యాన్ని ఒప్పుకుంటున్నారు కదా. సాక్షి ఎప్పుడవుతుంది? ఏదైనా తాను ప్రకాశిస్తే కదా. ప్రకాశించడం అంటే తనని వ్యవహారయోగ్యంగా చేయడమే, అంటే సవిశేష వస్తువే. వ్యవహారయోగ్యం కాదంటారా? కుందేటి కొమ్మే అన్నారు పురుషోత్తం గారు. వ్యవహారయోగ్యం అంటే తాతగారు? విడీత అడిగింది. దీపం అక్కడ ఉంది, ఉన్నదని మనకు తెలియడమే వ్యవహారయోగ్యం. ప్రకాశిస్తేనే తెలుస్తుంది, అప్పుడే వ్యవహారయోగ్యం అవుతుంది. తాను ప్రకాశించినప్పుడే ఇంకొక వస్తువుకి సాక్షి అవ్వగలదు. సాక్షి అయితేనే అవిద్య తెలుస్తుంది. అవిద్య తెలిస్తేనే భ్రమ ఉంటుంది. దీపం ప్రకాశించింది అంటే ప్రకాశమనే విశేషంతో కూడే ఉంది. ఇక భ్రమ ఎక్కడిది? అలాగే బ్రహ్మ వ్యవహారయోగ్యమా కాదా? అయితే ప్రకాశించాలి. ప్రకాశిస్తే భ్రమ లేదు. బ్రహ్మ వ్యవహారయోగ్యం కాదన్నారు కుందేటి కొమ్మే అంటూ లేచారు పురుషోత్తం గారు భోజనానికి. తాతగారు, మొత్తం మీద రెండో సూత్రం అర్థం ఒక్కసారి చెప్పండి అడిగింది వినీత. రాసుకో అని నిలబడే చెప్పారు పురుషోత్తం గారు. ఊహింపశక్యం కానీ వివిధ విచిత్ర రచనతో ఉన్న, బ్రహ్మాది స్తంభ పర్యంతము జీవులతో కూడి ఉన్న ఈ జగత్తు సృష్టి స్థితి సంహారములు నీచమైన ప్రాకృత గుణములు లేనివాడు, అనంత కళ్యాణ గుణాకరుడు, సర్వజ్ఞుడు, పరమ కారుణికుడు అయిన ఎవరి వలన కలుగుతున్నాయో అట్టి ఆ పురుషుడే బ్రహ్మము అని బ్రహ్మసూత్రాల్లో, వ్యాస బ్రహ్మసూత్రాల్లో రెండవ సూత్రానికి అర్థాన్ని చెప్పి ముగించారు పురుషోత్తం గారు ఈ రోజుకి. ఆయనెవరు, నేనెవరు, అదేమిటి అనే దాంట్లో 35 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. మిగిలింది తర్వాత చూద్దాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.